నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ట్యాంక్ బండ్ పై అంగరంగ వైభవంగా దశాబ్ది ఉత్సవాలు. పూర్తి నిడివితో జై జై హే తెలంగాణ గీతం ఆవిష్కరించనున్న సీఎం. రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజించి అభివృద్ధి చేస్తున్నాం. దీర్ఘకాలిక ప్రణాళికలతో భవిష్యత్తుకు పునాదులు వేస్తామన్న రేవంత్. సమీప భవిష్యత్తులో పాలన భారస భుజాలపైనే. గులాబీ జెండా పుట్టిందే రాష్ట్ర రక్షణ కోసమన్న కేసీఆర్. ప్రభాకర్ రావును కలవడానికే అమెరికాకు హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్టు తప్పదన్న మంత్రి కోమటిరెడ్డి. ప్రభాకర్ రావుని కలిసినట్లు కోమటిరెడ్డి రుజువు చేయాలి. అమరవీరుల స్తూపం వద్ద బహిరంగ చర్చకు హరీష్ సవాల్. ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు వర్షాలు. తెలంగాణ దశాబ్ది వేడుకలో భాగంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఏర్పాట్లు ఘనంగా చేశారు. మరి కాసేపట్లో సంబరాలు ప్రారంభం కానున్నాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, తెలంగాణ 10 ఏళ్ల పండుగను వైభవంగా జరుపుకునేందుకు ట్యాంక్ బండ్ వేదికగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వందలాది మంది కళాకారులతో సాంస్కృతిక వైభవాన్ని చాటేలా, తెలంగాణ వైభవాన్ని చాటేలా ట్యాంక్ బండ్ మీద దాదాపు 1.5 మీటర్ మేర ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు వేదిక కాబోతుంది. దీనికి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్నివాల్ను ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా ఈ సాంస్కృతిక కళాకారులకు సంబంధించి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 17 కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ఉదయం రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించారో ఆ గీతానికి సంబంధించి పూర్తి నిడివి గల జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని భారీ స్థాయిలో జాతీయ పతాకాల ఆధ్వర్యంలో జాతీయ పతాకాలతో కలిసి ఒక కార్నివాల్గా జాతీయ గీతాన్ని ఆవిష్కరించబోతున్నారు. సో చూడడానికి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ట్యాంక్ బండ్ మీదుగా దాదాపు 1.5 మీటర్ మేరగా మొత్తం ట్యాంక్ బండ్ మొత్తం అంతా కూడా ఎంతో అందంగా ముస్తాబు చేశారు. మరోవైపు వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా మారింది. కొద్దిసేపటి క్రితం చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్కడక్కడ జల్లులు పడ్డప్పటికీ ప్రస్తుతం అయితే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ఇప్పుడిప్పుడే చాలామంది నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా ఈ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ట్యాంక్ బండ్కి చేరుకోవడం జరుగుతుంది. మరోవైపు ట్యాంక్ బండ్ మీ చుట్టుపక్కల ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహనాలను పోలీసులు కూడా దారి మళ్లించడం జరుగుతుంది. కాలినడకన ట్యాంక్ బండ్ మీదకి అందరినీ జనాలను కూడా పంపిస్తున్నారు. కాసేపటి క్రితమే ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రోగ్రాం అయితే ప్రారంభించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ మీదకి చేరుకున్న అనంతరం ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ను సందర్శించి ఆ విధంగా ముఖ్యమైతే ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా కొనసాగించనున్నారో దాదాపు 3 గంటల పాటు ఈ ట్యాంక్ బండ్ మొత్తం కూడా ఎంతో ఆహ్లాదకరంగా సాంస్కృతిక కార్యక్రమాలతో కళాకారుల డప్పు చప్పులు కావచ్చు, బతుకమ్మ ఆటపాటలు కావచ్చు, ప్రత్యేకమైనటువంటి రూపకల్ప తెలంగాణ భాషా సంస్కృతి శాఖ రూపొందించినటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలతో ఇక్కడికి వచ్చేటువంటి వారందరినీ కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళని అలరించబోతున్నారు. తెలంగాణ 10 ఏళ్ల పండుగ పూర్తి చేసుకొని 11వ ఏట అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో దీనికి సంబంధించి ఎంతో మంది చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు రావడం జరిగింది. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ వేడుకల్లో పాల్గొనడం ఎలా ఉంది? వరంగల్ డిస్ట్రిక్ట్ నర్సంపేట అండి మాది. చాలా ఆనందంగా అనిపిస్తుంది. 10 సంవత్సరాల తర్వాత ఈ తెలంగాణలో ఇట్లా ఉత్సవాలు జరుపుకోవడము, తెలంగాణ ఉద్యమకారులకు సార్ కూడా హామీలు ఇవ్వడము మాకు చాలా సంతోషంగా ఉన్నదండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎట్లా ఉంది ఈ వేడుకల్లో మీకు పాల్గొన? చాలా హ్యాపీగా ఉన్నది సార్. మేము ఫస్ట్ నుండి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళము. అవి పాసులు పట్టుకొని కూడా వచ్చినాము. లోపలికి ఎంట్రీ లేకపోయినా కూడా దూరం నుండి చూస్తున్నాం. కాకపోతే ఆ హ్యాపీనెస్ అనేది మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా దూరం నుంచి కాలినడకన వచ్చినట్టున్నారు కదా? అవును సార్, అవును, అట్లే వచ్చాము. చాలా లాంగ్ నుండి వచ్చినాము నడుచుకుంటూ. మీరు చెప్పండి అమ్మా, ఈ వేడుకల్లో ప్రత్యేకంగా మన జాతీయ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించడం జరిగింది, జై జయ తెలంగాణ. ఇప్పుడు దాన్ని కల్లారా 13 నిమిషాల పాటు ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. సో ఆ వేడుక చూడడానికి ఎంత ఈగర్గా వెయిట్ చేస్తారు?
మేము మార్నింగ్ 3 గంటలకు బయలుదేరి నర్సంపేట నుండి వరంగల్ జిల్లా నుండి రావడం జరిగింది. కలెక్టర్ గారితో గ్రీన్ కార్డు కూడా తీసుకోవడం రావడం జరిగింది. మేము ఉద్యమకారులము మహిళలము దాదాపు 32 మంది వచ్చినాము. మేము ఒక్కొక్కరి మీద 2-3 కేసులు ఉన్నాయి. అయినా మాకు ఎంట్రీ లేదు సార్. లాటరీలు దెబ్బలు తిన్నాం, జైల్లో పోయినా కానీ ఎంట్రీ లేదు. కానీ హ్యాపీ, మాకు 10 సంవత్సరాల నుండి జరగకుండా ఇప్పుడు ఈ 10 సంవత్సరాల తర్వాత మాకు ఆహ్వానం ఇచ్చినందుకే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సార్ కూడా అన్ని ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. రాష్ట్ర గీతం గురించి చెప్పండి. తెలంగాణ జై జయ తెలంగాణ రాష్ట్ర గీతం అంటే మీరు విన్నారా? ఎలా అనిపించింది మీకు? జయ జయ చాలా మీరు చెప్పండి అమ్మా, విన్నారా? ఎలా అనిపించింది? విన్నాం సార్. జయ హై జయ తెలంగాణ అన్న పాట విన్నాము. అది ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నప్పుడు ఫస్ట్ కేసీఆర్ దీక్ష చేసినప్పుడు ఆయనలో ఈ పాట జరిగింది. అప్పుడు ఆ సార్ పాడిండు. ఆ సార్ పాడినప్పుడు అప్పుడు విన్నాం. మళ్ళా ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి సార్ మళ్ళా ఆ పాటను వేరే మార్చేశాడు. అట్లా కూడా మాకు చాలా దాన్ని పూర్తిగా ఇక్కడ ప్రదర్శించబోతున్నారు వేలాది మంది కవాతు మధ్యలో. సో అది చూడడానికి ఎంత ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు? మేము చూడబట్టి చాలా 5-6 గంటలు అవుతుంది సార్. పొద్దుటి నుంచి అక్కడికి పోయినాం, మళ్ళీ ఇక్కడికి రావాలని మేము అక్కడి నుంచి దాదాపు ఒక 5 కిలోమీటర్లు నడుచుకుంటూ ఇక్కడికి వచ్చినాం సార్. చాలా సంతోషం అనిపించింది మాకు. ఇది వరంగల్ జిల్లా నుంచి వచ్చినటువంటి మహిళలు చెప్తున్నారు. ఇలానే చాలా మంది కూడా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. వేడుకల్లో పాల్గొనేందుకు వాహనాలు లేకుండా కూడా కాలినడకన ఈ ట్యాంక్ బండ్కి చేరుకోవడం జరుగుతుంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వేడుకలు ఇంకా వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అయితే కళ్ళు చెమిరేలా ఏర్పాటు చేశారు. మరోవైపు కార్యక్రమం ముగింపుకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేయబోతున్నారు. జై జై హే తెలంగాణ పాటకు స్వరకల్పన చేసినటువంటి కీరవాణి కావచ్చు, రచయిత అందశ్రీని ప్రత్యేకంగా వేలాది మంది అమరుల కుటుంబాల సమక్షంలో కావచ్చు, తెలంగాణ యావత్ ప్రజలకు ఇక్కడ కార్యక్రమాల్లో వాళ్ళని సన్మానించబోతున్నారు. అనంతరం ఇక్కడ ట్యాంక్ బండ్ వేదికగా మొత్తం కూడా ఈ హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున బాణసంచ ఫైర్ కార్నివాల్ కూడా ఏర్పాటు చేశారు. అది ఎంతో వైభవంగా ఎంతో కళ్ళకు ఇంపుగా ఉంటుందని చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే వాతావరణ శాఖకు సంబంధించి కొంత హెచ్చరిక ఉన్నప్పటికీ ప్రస్తుతం అయితే ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి వాతావరణం అంతా ఎంతో చక్కగా ఆహ్లాదకరంగా ఉంది. చాలామంది ప్రజలు కూడా నగరవాసులతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఇది ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. ధన్యవాదాలు సతీష్. ఇక ట్యాంక్ బండ్ వద్ద మరిన్ని ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సబ్బండ వర్గాలు పాల్గొన్నాయి. ఇప్పుడు 10 ఏళ్ల పండుగలో కూడా అన్ని వర్గాల వాళ్ళు పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ కోదండరాం సార్ ఉన్నారు. సార్, ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ 10 ఏళ్ల పండుగలో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? ఇవాళ చాలా సంతోషంగా ఉంది. 2 కారణాలు. మొట్టమొదటిది ఏంటంటే ఒక నిరంకుశ పాలన అంతమైంది. రెండవది ఏంటంటే సంతోషంగా ఉండటానికి కారణం మొట్టమొదటిసారి భాగస్వామ్యం. మేమంతా కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నాం. కానీ ఇవాళ ఎన్నడూ కూడా ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో పాల్గొనే అవకాశం కలగలేదు. మొట్టమొదటిసారి అవకాశం కలగటం కూడా సంతోషంగా ఉంది 50 మంది తెలంగాణ ప్రజలకు. ఇది ఇవాళ అందరం కూడా ఆనందిస్తున్నాం ఒకవైపు. మరోవైపు అందరం కూడా కోరుకునేది ఏంటంటే ఇంకా ఈ ప్రత్యేక రాష్ట్రంలో ఇప్పుడు ప్రజాస్వామిక ఒక పాలన ఏర్పడింది. అది బలపడాలి, విస్తరించాలి, ప్రజల భాగస్వామ్యం పెరగాలి. ఉద్యమకారుల సంక్షేమం మీద కూడా ప్రభుత్వం కొంచెం దృష్టి పెట్టాలని చెప్పి అందరం కోరుకుంటున్నాం. ఇవాళ అది కూడా ప్రభుత్వం కొంచెం దృష్టి పెడుతున్నది, వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎన్నికల కోడ్ వల్ల కొన్ని ప్రకటనలు రాలేదని నేను అనుకుంటున్నాను. నిర్బంధాల మధ్య సాగర్ మార్చిలో పాల్గొన్నారు. ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో ట్యాంక్ బండ్ మీదకి వస్తున్నారు. ఇలా ఇక్కడికి రానియలేదు కదా ఎన్నడూ. మేమైనా సాగరహారం చేసుకుందామంటే వినలేదు, చేయనీయలేదు. ఇవాళైనా ఈ సాగరహారం ప్రభుత్వం అరెస్టులు చేసింది. ఇవాళ కొంత స్వతంత్రంగా ఇక్కడి దాకా మేము ఇదే కోరుకున్నాం. ఇక్కడ ఈ కార్యక్రమం జరగాలి, స్వతంత్రంగా మేము తిరగగలగాలనే కోరుకున్నాం. ఈ అవకాశం కలిగినందుకు నిజంగానే కొంత మాకే ఒక్కోసారి నిజమేనా ఇది అని అనిపిస్తున్నది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళ
అభిప్రాయాలు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్న వారితో పాటు చాలామంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు వస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన అంటే రాష్ట్ర సాధనలో కవులు కళాకారులు కీలక పాత్ర పోషించారు. దాంతోపాటు పండుగలు అనేది చాలా కీలక పాత్ర పోషించాయి. బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, అటువంటి కళారూపాలను కూడా ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు, వాటిని ప్రదర్శిస్తున్నారు. దాంతోపాటు ఒగ్గు, డోలు ఇటువంటి కళాకారులంతా కూడా వస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా కళాకారులతో ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మారుమోగిపోతున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. మొత్తానికి ఒక పక్క సీఎం రాక కోసం ఏర్పాట్లు అయితే చకచక కొనసాగుతున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. జై తెలంగాణ అనే పేరుతో ఒక పెద్ద బెలూన్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఆర్చ్ నుంచి 6:50 ఇంకో 20 నుంచి 30 నిమిషాల మధ్యలో ఇక్కడ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి వెళ్తారు. ఆ తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాళ్ళు కావచ్చు వాటన్నిటిని కూడా పరిశీలిస్తారు. ఆ తర్వాత కార్నివాల్ కూడా ఏర్పాటు చేస్తారు. దాంతోపాటు జై జై హై తెలంగాణ పూర్తి నిడివి గల పాటను కూడా ఇదే ట్యాంక్ బండ్ వేదికగా విడుదల చేస్తారు. దాంతోపాటు భారీగా బాణసంచను కూడా కాలుస్తారు. అవన్నీ కూడా కనుల విందుగా ఏర్పాటు చేశామని కూడా చెప్తుంటారు. దీంతోపాటు లేజర్ షోను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. వీళ్ళంతా ఈ బెలూన్తో పాటు పైకి వెళ్ళే విధంగా అయితే ఏర్పాట్లు చేసినట్లయితే ఇక్కడ వీళ్ళని చూస్తే కనబడుతుంది. దీంతోపాటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా జై తెలంగాణ, జై జై తెలంగాణ అనే నినాదాలతో మారుమోగిపోతున్నాయి. ఒక పక్క తెలంగాణ రుచులు, మరొక పక్క సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలాగా ఏర్పాట్లు అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ తాజా పరిస్థితులు. ఓవర్ టు యు. తెలంగాణ భవిష్యత్తు నిర్మాణానికి ఆర్థిక సాంస్కృతిక పునరుజ్జీవాలే కీలక అంశాలుగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గడిచిన 10 ఏళ్ల పాలనలో భౌతిక విధ్వంసం మాత్రమే కాకుండా తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛపై దాడి జరిగిందన్నారు. వీటిని సరిచేస్తూ జై జై హే తెలంగాణ గీతంలో తొలి అడుగు వేశామని తెలిపారు. తెలంగాణ ప్రపంచానికి ఒక దిక్సూచి కావాలని, రాష్ట్ర విజయ పతాక దేశ విదేశాలలో సగర్వంగా ఎగరాలనేదే ప్రభుత్వ లక్ష్యమని దశాబ్ది వేడుకల సాక్షిగా సీఎం ప్రకటించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికల్ని ప్రజల ముందుంచారు. స్వేచ్ఛ, సమానత్వం తెలంగాణ జీవనశైలిలో భాగమని, ఆకలినైనా భరిస్తాం కానీ స్వేచ్ఛను హరిస్తే సహించబోమని స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభమైన ప్రజా పాలనలో స్వేచ్ఛకే ప్రాధాన్యమిచ్చామని స్పష్టం చేశారు. మేము సేవకులం తప్ప పాలకులం కాదని నిరూపించామన్నారు. 10 ఏళ్ల పాలనలో జరిగిన 100 ఏళ్ల విధ్వంసాన్ని సరిచేసేలా సాంస్కృతిక, ఆర్థిక పునరుజ్జీవాలకే ప్రాధాన్యమిస్తూ పాలన సాగిస్తున్నామని తెలిపారు. 2014 నాడు తెలంగాణ భౌగోళిక ఆకాంక్ష నెరవేరింది. అంతటితో మనము లక్ష్యం చేరినట్టు కాదు. ఉద్యమ లక్ష్యాలు, అమరుల ఆశయాలు సాధించిన నాడే తెలంగాణ సాధనకు సార్థకత వస్తుంది. 10 ఏళ్ల పాలన తెలంగాణ 100 ఏళ్ల విధ్వంసానికి గురి అయింది. భౌతిక విధ్వంసమే మాత్రమే కాదు, తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛపై దాడి జరిగింది. సామాజిక న్యాయం మేడి పండు చందంగా మారింది. ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి. ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కరలేదు. ఇదంతా గతం. ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఉంది. ఉత్సవాల శుభ సందర్భంలో అమరుల ఆశయాలు, ప్రజలు కళలు నెరవేర్చే దిశగా ప్రజాప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ప్రధానంగా సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం, ఈ రెండు ఇప్పుడు తెలంగాణ భవిష్యత్తు నిర్మాణానికి కీలక అంశాలు. ఈ దిశగా మన ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మా నిర్ణయాల్లో లోటుపాట్ల సమీక్షకు అవకాశం ఇస్తున్నాం. తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేమే సర్వజ్ఞానులం అన్న భ్రమలు మాకు లేవు.
తెలంగాణ ముందు పలు సవాళ్లు కూడా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కృష్ణా గోదావరి జలాల్లో వాటా సాధించి తాగునీటి ప్రణాళికలు సమర్థవంతంగా అమలు చేసుకోవాలనేది ప్రజాప్రభుత్వ ఆలోచన అని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా గడువు ముగిసిందని, ఏపీతో ఆస్తుల విభజనకు సంబంధించి సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుంటామన్నారు. ప్రభుత్వ ప్రణాళికలతో తెలంగాణ ప్రపంచానికి ఒక దిక్సూచి కావాలని ఆకాంక్షించారు. ప్రపంచానికి ఒక దిక్సూచి కావాలి. విశ్వ వేదికపై తెలంగాణ విజయ పతాక సగర్వంగా ఎగరాలి. పల్లె కన్నీరు పెడుతుందో అని ఒకనాడు ఆవేదనతో పాడిన తెలంగాణ పల్లెలు ఇకపై పచ్చని పైరులతో, పాడి పంటలతో, రైతుల ముఖాలలో చిరునవ్వులతో వెలగాలి. ఒకనాడు పొట్ట చేత పట్టుకొని పట్నంకు వచ్చిన యువత రేపటి నాటి ప్రపంచానికి మన సత్తా చాటే శక్తిగా మారాలి. తెలంగాణ ఇతర రాష్ట్రాలతో కాదు, ప్రపంచంతో పోటీ పడుతుందని నిరూపించాలి. మనకు శక్తి ఉంది, మనకు సత్తా ఉంది, తెలివి ఉంది, తెగింపు ఉంది, తాగాల చరిత్ర ఉంది. ఏం తక్కువ తెలంగాణకు? హైదరాబాద్ మన బ్రాండు, ప్రపంచ నెంబర్ 1 బ్రాండ్గా హైదరాబాద్ ఎదగాలి. తెలంగాణను ప్రపంచానికి డెస్టినేషన్గా మార్చాలన్న తపన ఉంది. దీనికి 4 కోట్ల ప్రజల ఆశీస్సులతో పాటు రాజకీయ, పరిపాలన, పత్రిక, న్యాయ, సామాజిక వ్యవస్థల సహకారం కావాలి. ఆ దిశగా ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం ఆలోచన చెయ్యాలి. ప్రజాప్రభుత్వానికి మీ సంపూర్ణ సహకారం అందించాలని కోరుతూ జై తెలంగాణ, జై జై తెలంగాణ. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు వీడియో సందేశాన్ని విడుదల చేసిన సోనియా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. तेलंगाना के मेरे भाइयों और बहनों को नमस्कारम। आज तेलंगाना स्थापना दिवस के इस महत्वपूर्ण अवसर पर मैं अपने संदेश की शुरुआत माँ तेलंगाना के उन अनगिनत शहीदों को श्रद्धांजलि अर्पित करते हुए करना चाहती हूँ, जो इस महान राज्य के निर्माण के लिए शहीद हुए। मैंने 2004 में करीमनगर में तेलंगाना के लोगों से वादा किया था कि कांग्रेस पार्टी उनके अलग राज्य के सपने को पूरा करेगी। इस बयान के बाद मेरी अपनी पार्टी के अंदर भी असहमति हुई थी। कई लोगों ने हमारी पार्टी भी छोड़ी, मगर आपके धैर्य और संकल्प ने मुझे तेलंगाना के सपने को पूरा करने की शक्ति, साहस और प्रेरणा दी। पिछले 10 वर्षों में तेलंगाना के लोगों ने मुझे बहुत सम्मान और प्यार दिया है। आपने हमारी पार्टी को एक समृद्ध और विकसित तेलंगाना के निर्माण की जो जिम्मेदारी सौंपी है, मैं उन सभी सपनों को पूरा करना अपना कर्तव्य समझती हूँ। आज इस शुभ दिन पर मैं आप सभी को विश्वास दिलाती हूँ कि तेलंगाना में रेवंत रेड्डी के नेतृत्व की कांग्रेस सरकार अपनी गारंटी को पूरा करने में कोई कसर नहीं छोड़ेगी। मैं आप सभी को 10वें तेलंगाना स्थापना दिवस के अवसर पर उसकी प्रगति और उज्जवल भविष्य के लिए अपनी शुभकामनाएं देती हूँ। जय हिंद, जय तेलंगाना। తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ద్రౌపది ముర్ము ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన రాష్ట్రపతి తెలంగాణ సుసంపన్నమైన వారసత్వం, విశిష్టమైన సంస్కృతితో పాటు ఔత్సాహికులైన ప్రజలను కలిగి ఉందన్నారు. దేశంలోని ప్రధానమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్గా అవతరించిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం నిరంతరం అభివృద్ధి చెంది
దేశ అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధికి తెలంగాణ అందించిన సహకారం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్న మోదీ గొప్ప చరిత్ర, విశిష్టమైన సంస్కృతి తెలంగాణ ప్రత్యేకతలని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధాని హామీ ఇచ్చారు. తెలంగాణ రక్షణ కవచం భారాసనేనని, విజయానికి పొంగిపోం, ఓటమికి కుంగిపోమని అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాజకీయ ఫలితాలు వస్తుంటాయి, పోతుంటాయని, ఎగ్జిట్ పోల్స్ ఓ గ్యాంబ్లింగ్లా తయారయ్యాయని ఆయన విమర్శించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో నిర్వహించిన వేడుకల్లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా పార్టీ శ్రేణులు శ్రమించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. నూతన ఉద్యమ పందాను ఆవిష్కరించాల్సిన సమయం వచ్చిందని భరాస అధినేత కేసీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాజకీయ జయాపజయాలు లెక్క కాదని, తిరిగి అధికారంలోకి రాబోయేది భారాసనేనని కేసీఆర్ జోస్యం చెప్పారు. అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపైన ప్రజల నుంచి ఇప్పటికే వ్యతిరేకత వచ్చిందన్న కేసీఆర్ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం భారాసనేనని అన్నారు. జోహార్ 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 తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ. సో కాబట్టి సమీప భవిష్యత్తులో మళ్ళా పాలన మన భుజాల మీద పడుతుంది అన్న డౌట్ కూడా అవసరం లేదు. వీళ్ళతో ఏమీ కాదు, మన్ను కూడా కాదని చెప్తున్నా. చిల్లర రాజకీయాలు తప్ప గొప్ప వ్యూహకర్తలు కూడా కాదు. గెలిచినామని వాళ్ళే చేయికి చూసుకుని గెలిచినామని నిజంగానే అంత అపనమ్మక స్థితిలో అనుకోకుండా గెలిచిన గెలుపును ఎట్లా మలుచుకోవాలో వాళ్ళకి తెలుస్తలేదు పాపం. చిన్న మాట కదా, ఏ కొద్దిగా తెలివి ఉన్నా కూడా పోయిన గవర్నమెంట్ కరెంటు మంచిగా ఇచ్చింది కదా, ఇండియా అంత తెలుసు కదా, దాచిపెట్టే లెక్క కాదు కదా. ముఖ్యమంత్రి కొద్దిగా బుద్ధి ఉంటే, మంత్రివర్గానికి బుద్ధి ఉంటే కరెంటు వాళ్ళని పిలిచి మొన్నటిదాకా ఎట్లా నడిచిందో అట్లా నడిపిరాబాయ్ అంటే అయిపోతుండే, అంతే కదా. ఎందో అధికం శాతలకు పోయి కొండంగా శాతలు చేస్తామని వీని వీకేసి వాని చేసేసి మా తరహా చూపిస్తామంటే వాళ్ళ తరహా ఇప్పుడు వాళ్ళ లాగు వాళ్ళు కొట్టే కొడుకు వస్తాను, అంతే కదా. ఊకుంటారా ప్రజలు? నిన్న రాత్రి ఎందుకు పోయినరు? బాచుపల్లిలో, ఇంకో చోట చందానగర్లో వస్తారు కదా ప్రజలు. ఆవేశం వస్తే ఆగుతారా? ఎవడు ఆపుతాడు? కాబట్టి ఆ పిచ్చి పనులు, ప్రజా వ్యతిరేక చర్యలు వాళ్ళు ఎంత చేస్తే అంత వెకిలితనం మకిలితనం వాళ్ళకే అంటుకుంటుంది. మీరేం భయపడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. వీళ్ళతో అంతగానో గొప్ప కార్యక్రమాలు అయితే నేను కూడా అనుకుంటలేదు. 6 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఒక్కటన్నా పాలసీ, ఇగో ఇది మా వ్యవసాయ పాలసీ, ఇగో ఇది మా ఇండస్ట్రియల్ పాలసీ, ఇగో ఇది మా ఐటీ పాలసీ, ఇది మా ఫలాన్ పాలసీ అని ఏదన్నా కూడా నేడవాలి కదా. ఒక్కటన్నా ఏ ఒక్క పాలసీ అన్న ప్రకటించిందా ప్రభుత్వం? అంతా వాటి కాయగూరకుడు ముచ్చట్లు, సాయి సంసారి, లచ్చి దొంగ గిదా. ఒక్క పాలసీని కూడా ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నిలువునా మోసం చేస్తుందని కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్రమంతా జై తెలంగాణ నినాదాలతో మారుమోగిపోతోంది. ఊరు వాడ స్వరాష్ట్రం సాధించి 10 ఏళ్లవుతున్న సందర్భంగా ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు. అమరవీరులకు అంజలి ఘటిస్తూ వారి త్యాగాలు స్మరించుకుంటున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పలు ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాల్లో అధికారులు, నాయకులు జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ ప్రాంగణంలో, అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ జెండా ఆవిష్కరణ చేశారు. రాజ్భవన్లో గవర్నర్ సిపి రాధాకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం అందుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రజలందరికీ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, రిజిస్ట్రార్, అడ్వకేట్ జనరల్, బార్ కౌన్సిల్, హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షులు, న్యాయవాదులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాల్లో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్ పార్కులోకి తెలంగాణ అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీభవన్లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొన్నం, సీతక్క, జూపల్లి, రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్, ఆది శ్రీనివాస్, రోహిత్ చౌదరి, మాజీ ఎంపీ వి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.